ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది, విమర్శించుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో అష్టశుద్ధి ఉందో లేకపోతే బీసీని ముఖ్యమంత్రి చేస్తారో లేదో తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా రెండు పార్టీల కంటే ముందరనే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేస్తాం, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలిస్తే అని చెప్పినాం. వాళ్ళకి ఎట్లాగో వాళ్ళు చేయలేరు, వాళ్ళు చెప్పలేరు కూడా. రెండవది ఏంటంటే బీసీని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చేస్తారా, మీరు ఎందుకు చేయలేదు అని చెప్పన్నారు. దీనికంటే ముందు ఎవరున్నారండి? బండి సంజయ్ గారు బీసీ కాదా? వెంకటరెడ్డి గారు, రామచంద్రరావు గారి కంటే ముందు ఎవరు ఉన్నారు? అదే నేను చెప్తున్నాను, కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే ఫుల్ టైం కాదు, దెబ్బలేక వచ్చారు, మధ్యలో వచ్చారు తప్పితే దానికంటే ముందు బండి సంజయ్ గారు 3.5 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఎవరో పెట్టాలి, ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి ఆ టైంలో కిషన్ రెడ్డి గారు వచ్చారు. అదే అన్న, బీసీగా ఉన్న బండి సంజయ్ గారిని అర్ధాంతరంగా తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చిరనే కదా. ఇది పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుంది? రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది, ఎవరి ఆధ్వర్యంలో అధికారంలోకి రావాలని ఆలోచన ఉంటుంది, అధిష్టానం నిర్ణయిస్తూ ఉంటది. కానీ ఏమంటున్నా అంటే వీళ్ళు అడిగేదానికి వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏదైతుందో, బండి సంజయ్ గారిని 3.5 సంవత్సరాలు దగ్గర 3.5 సంవత్సరాలు అధ్యక్షులు ఉంచాము. దానికంటే ముందు లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉన్నారు, ఆయన బీసీ కాదా? నేను బీసీలకి ప్రాధాన్యత ఇచ్చేది భారతీయ జనతా పార్టీ, మిగతా పార్టీలు కావు. మిగతా పార్టీలు ఎట్టి పరిస్థితులు కావు. దానికంటే ముందు ఎంతమంది కాలేదు? బండారు దత్తాత్రేయ గారు బీసీ కాదా? తర్వాత దానికంటే ముందు బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ కాదా? వీళ్ళందరూ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈవెన్ ప్రధానమంత్రిని బీసీ చేసుకుంది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు కదా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూసినా కూడా కుటుంబం కావాలనే కావాలి, సోనియా గాంధీ కావాలి, లేకపోతే రాజీవ్ గాంధీ కావాలి, ఇందిరా గాంధీ కావాలి, ఇదే కదా కుటుంబం పార్టీ. ఆ పార్టీ అలా ఉండదు. ఆ పార్టీలో చిన్న కార్యకర్త ప్రధానమంత్రి దగ్గరికి పోవచ్చు, కానీ వీళ్ళ పార్టీలో కుటుంబంలో ఆ గాంధీ ఫ్యామిలీ నుంచి గాంధీ ఎవరు చెప్తే వాళ్ళు కావాలి. అందుకే అట్లే ఉంటుంది తప్పితే మా దాంట్లో అట్లా ఉండదు. మేము రాష్ట్రపతిని కూడా అట్లా చేసుకున్నాం. ఒక మైనారిటీ రాష్ట్రపతి చేసినాం, ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతి చేసినాం, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసినాం. వీళ్ళు చేసే రపలు అది మా భారతీయ జనతా పార్టీలో సాధ్యం, వేరే పార్టీలో సాధ్యం కాదు. నేనేమంటున్నాను, సరే మీరు అంటున్నారు కదా, ఇప్పుడు 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు. 42% కి ఒక 15 మంది 16 మంది మంత్రులు ఉన్నారు. 16 మంది మంత్రుల్లో మీరు 6 మంత్రులు చేయమని చెప్పండి. ఒకవేళ నిజంగానే ధైర్యం ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. బీసీలని 6 7 8 మందిలో మీరు చేయండి, ఒకసారి చేయి చూపించండి. నిజంగా చేస్తే చేయలేరు, మీరు డెఫినెట్ గా చేయలేరు. ముఖ్యమంత్రి గారు ఇంకా 10 సంవత్సరాలు ఉంటున్నా, నేనే ఉంటున్నది చెప్పడం ఆంతర్యం ఏంటది? మరి బీసీలు కావద్దనే కదా, బీసీల ముఖ్యమంత్రి కావద్దనే కదా, బీసీలకు అధికారం రావద్దనే కదా. అందుకనే నేను అంటున్నాను, సో మీకు కాదది, మీతో సాధ్యం కాదు. ఓన్లీ భారతీయ జనతా పార్టీతో సాధ్యం అవుతుంది. ఎవరిని ఎస్సీ బిడ్డను కానీ, ఎస్టీ కానీ, లేకపోతే బీసీలను కానీ, ఓసీలను కానీ ఎవరిని తీసుకొచ్చినా కూడా అది భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం అవుతుంది, ఎవరితో సాధ్యం కాదు. ఇప్పుడు ఉన్న అధ్యక్షులు కూడా రామచంద్రరావు గారు కూడా విద్యార్థి పరిషత్ నుంచి, యువజన మోర్చా నుంచి ఎన్నో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ వచ్చిన వ్యక్తి తప్పితే ఆయన చిన్నపాటి వ్యక్తి కాదు, ఏదో రాష్ట్రవాసి వ్యక్తి కాదు. మీరే చూస్తారు, రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్ గా 20, 30, 22, 23 జడ్పీటీసీ చైర్మన్ మామే భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటా ఉన్నాం. అది మీరు చూస్తారు, అది కళ్ళతోటి. ఎందుకంటే మీరు అధికారం ఇచ్చారు 5 సంవత్సరాలు, మంచి పరిపాలన అందించమని ఇచ్చారు. కానీ మీరు ఇచ్చేది ఏముంది? మీరు చెప్పేది ఏముంది? మీరు చేయాల్సింది ఏముంది చెప్పండి. మీరే చెప్పుకుంటున్నారు, మీ చేతులతో మీరు చెప్పుకుంటున్నారు, మీ చేతులతో మీ నాయకులు మీరే మాట్లాడుతా ఉన్నారు బహిరంగంగా. అరే నాయన మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎంతసేపు మీరు ముఖ్యమంత్రి అయితే మీరే పోవాలి, మాదంతా ఏజ్ అయిపోతా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ, లేకపోతే బట్టి విక్రమార్క గారు కానీ, మిగతా అందరూ కూడా మరి ముఖ్యమంత్రులు కావద్దని ఆలోచన రాని వాళ్ళు కూడా డెఫినెట్ గా అనుకుంటారు. రేపొద్దున ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, అంటే ఏ కాంటెక్స్ట్ వచ్చినా ఆ కాంటెక్స్ట్ పరంగా దాని అవసరాల పరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు అనుకుంటారు.
తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అనుకుంటారు ఉండొచ్చు. మీరు మా గురించి మీరు ఎందుకు ఎట్లా చెప్తున్నారని చెప్పి మా గురించి మీరు అనలైజ్ చేసి చెప్తున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం రాదు, రాబోదు కూడా. అది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఇక ఇట్టి పరిస్థితుల్లో అధికారంలో కనపడద్దు అనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇక వారిని మట్ట పెట్టడానికి తెలంగాణ ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి, సోది చెప్పాలి కదా. కేసీఆర్ ఇట్లనే చెప్పాడు, ఏ ఎన్నికలు పోయినా ఆ ఎన్నికల్లో రకరకాల హామీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బై ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్ నాగార్ సాగర్ వచ్చింది. అరే నాగార్ సాగర్ కు 10 కోట్లు 20 కోట్లు ఇస్తాం, మొత్తం నాగార్ సాగర్ మొత్తం కూడా సస్యశాలలో మంచి చేస్తాం, ఏదంటే అది చేస్తామని చెప్పారు. అదేవిధంగా మనకి హుజూర్నగర్ కూడా బై ఎలక్షన్ వచ్చింది, ఆ టైంలో కూడా మీకు 20 మండలానికి 5 కోట్లు ఇస్తామని చెప్పారు. ప్రతిసారి ఏదో ఒక ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలు ఇవ్వటం, దొంగలు నొక్కడం, దాన్ని మర్చిపోవటం ఇదే చేస్తూ ఉంటారు. కాబట్టి తెలంగాణ ప్రజలు నేను ఎప్పుడే ఇప్పుడు వాళ్ళందరికీ బాగా తెలుసు ఏ పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎవరిని ఎప్పుడు గెలిపించాలనేది డిఫరెంట్ గా అర్థం చేసుకుంటున్నారు. నేను అనుకునేది ఏంటంటే డబ్బులకు ఆశపడి లేకపోతే చికెన్ కు ఆశపడో మందుకు ఆశపడో ఓట్లు వేస్తే మాత్రం ఇగో ఇట్లనే ఉంటుంది పరిపాలన. ఈ రెండు పార్టీలు కూడా గదే పరిపాలన చేస్తారు తప్పితే ఏ పరిపాలనలో ముందుకు పోదు, ఎవరు కూడా బాగుపడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలు బీసీ బిడ్డలు కానీ, ఎస్సీ బిడ్డలు కానీ, ఎస్టీ బిడ్డలు కానీ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉండవు. ఆ ట్యాగ్లైన్ కూడా రేపు పొద్దున మర్చిపోయే అవకాశం ఉంటాయి తప్పితే ఈ వీళ్ళు అధికారులకు రాకుండా మరి తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సింది తప్పితే మన మీద భారం పెడుతున్నారు తప్పితే ఈ రెండు పక్కన నీళ్లు పోతా ఉన్నాయి. కనీసం సరే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు పోతున్నాయి, ఒక దగ్గర 70%, ఒక దగ్గర 80% పరివాహక ప్రాంతం ఉంది, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా మనం నీళ్లు పోతా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు చూసుకుంటారు, మీరు నీళ్ళే వాడుకోవట్లేదు మరి ఏమైనా వాడుకుంటాం అని చెప్పి చెప్తా ఉంటే మీకు కనీసం ఆ సోయనే ఉండకూడదా? ఇప్పుడు దాకా అదేనా ఉండకూడదా? ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే బదులు ఇంకొక 4 ప్రాజెక్టు కట్టుంటే కనీసం 4 యాంగిల్లో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర టోటల్గా శేషజాములు అయ్యేది కదా. దాని గురించి పట్టించుకోలేదే, దాన్ని ఏటీఎంలో వాడుకోవడం ప్లాన్ చేసిరే. దాంట్లో దొరికిన దొంగలే 3 దొంగలు 1000 కోట్లు సంపాదించిన అధికారులు ఉన్నారు. వాళ్ళ వెనకాల ఎంతమంది ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. దాని గురించి మాట్లాడాలి. చెప్పాలంటే దాని గురించి తెలంగాణ ప్రజలు మాట్లాడాలి, దాని గురించి తెలంగాణ ప్రజలు తెలియాలి కూడా. తెలిస్తేనే రేపు పొద్దున ఈ అధికారంలోకి ఎవరు ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యే గెలిపించాలో, ఏ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ గెలిపించాలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఈ పార్టీలు ఉన్నంత కాలం తెలంగాణ అభివృద్ధి కానే కాదు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ చేసుకుంటే ఐఎమ్ షూర్ డెఫినెట్ గా వాళ్ళకి అర్థమవుతుందని నేను అనుకుంటాను. భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఒక్క రాష్ట్రం కాదు 18 రాష్ట్రాల్లో తెలంగాణలో 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అధికారం ఉంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి పడుతున్నాయంటే అర్థమవుతా ఉంది. డెఫినెట్ గా ఇది ఈ తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వస్తుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మోడీ గారి పరిపాలన, పార్టీ పరిపాలన, భారతీయ జనతా పార్టీ పరిపాలన కావాలని డెఫినెట్ గా అనుకుంటా ఉన్నారు. గౌతమ్ గారు, ఆ 18 రాష్ట్రాల డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న వాళ్ళు మంతాన్ని రోడ్డు మీద పని చేసుకుంటున్నారు మేడం. సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్న వాళ్ళు ఈయనే ఉన్నారు, అందరు కాలార్లకు వేసుకుంటారు. రైట్. సో గౌతమ్ గారు, అంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ